నైట్ మిగిలిన అన్నంతా ఏం చేస్తారు మీరైతే? లెమన్ రైస్, ఎగ్ రైస్, ఆ రైస్, ఈ రైస్ అని కాకుండా ఒకసారి అయితే వడియాలు చేద్దామా? నిజంగా రైస్తో చాలా బాగుంటాయి టేస్ట్. ఈ వడియాలు వట్టి అయినా తినొచ్చు, రైస్లోకైనా తినొచ్చు, ఇలా తిన్నా బాగుంటాయి. సో దానికోసం నేను ముందు రైస్ అంతా కుక్కర్లోకి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ అందులో కొంచెం ఉప్పు, పసుపు అండ్ జీలకర్ర ఓమా వేసుకొని స్టవ్ పైన పెట్టాను, మూత పెట్టి. సో 5-6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను. సో తర్వాత దాన్నంతా మిక్సీలోకి తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. సో అలాగా. అండ్ అవి పెట్టడానికని నేనైతే 2 కవర్లు తీసుకున్నాను. కవర్లు అయితే మంచిగా వస్తాయి, అంటుకోకుండా ఉంటాయి. అండ్ అవి వడియాలు పెట్టడానికి నేను ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఆ కవర్ల పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సో అలా వడియాలు పెట్టేసుకోవడమే. మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు ఎలాగైనా. సో తర్వాత ఫైనల్గా మనం ఎండలో అయినా పెట్టుకోవచ్చు, ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఎండ ఎక్కువగా లేదు అనుకుంటే ముందు ఫ్యాన్ కింద పెట్టుకొని తర్వాత కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే ఆరినాక సరిపోతుంది. ఫైనల్గా అయితే మంచిగా ఆరిపోవాలి. సో నేనైతే ఇంతకు ముందు కూడా పెట్టాను, బాగా వచ్చాయి, అందుకే మళ్ళీ పెడుతున్నాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. వడియాలు ఆరాక మళ్ళీ చూపిస్తాను.